బహుజన రాజ్యం రావాలంటే బీఎస్పీ పార్టీకి ఓటు వేయాలని, 3 కుటుంబాల పాలన పోవాలంటే బీఎస్పీ పార్టీకి ఓటు వేయండి. రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందని, నారాయణఖేడ్లోని 3 కుటుంబాల పాలన నడుస్తోందని, ఈ దోపిడీ దొంగల దుకాణం బంద్ కావాలంటే బహుజనులు అందరూ కూడా ఏకం కావాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నారాయణఖేడ్ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన నిజాంపేట్ మండల్ బైక్ ర్యాలీగా నారాయణఖేడ్కి చేరుకుని నారాయణఖేడ్లోని భవానీ మందిర్లో భవానీ మాతకు పూజలు నిర్వహించి ఆ తర్వాత ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుండి కాలినడకలో రైమన్ ఫంక్షన్ హాల్లోకి చేరుకుని అక్కడ నిర్వహిస్తున్న సభలో మాట్లాడారు. समस्त परिवाराणां समस्त भक्तजनानां यजमानस्य क्षेमस्थैर्य धैर्य वीर्य विजय अभय आयुरारोग्य अष्टैश्वर्य योग्यता फलसिद्ध्यर्थं यजमानस्य विद्या उद्योग व्यापार व्यवहार राजकीय उन्नतोन्नत स्थिति प्राप्त्यर्थं धर्म संस्थापनार्थं अन्योन्य ब्राह्मणैः सहायेन इच्छाशक्ति क्रियाशक्ति ज्ञानशक्ति स्वरूपिणी दुर्गा परा भट्टारिका जगदम्बा विश्वमाता पारम्भा सर्वपूर्ण अनुग्रह प्राप्ति द्वारा अन्योन्य सहायेन विशेष अर्चन पूजा विधिं कर्म करिष्ये आदौ निर्विघ्नता परिसमाप्त्यर्थं प्रथमेन అభినందనతో కొనే పిలుస్తున్నా దేశాల్లో కేకులో కలగదు కానీ మా సాగర్ పిలుస్తుంది. శ్రీకాంతచారి మరెందరో మహారాజు వీరన్న మరెందరో మహనీయుల స్ఫూర్తితోని ఈరోజు తెలంగాణ గడ్డ మీద నడుస్తున్నది బహుజన్ సమాజ్ పార్టీ. ఈరోజు మనం నారాయణఖేడ్ గడ్డ మీద ఇంత గొప్పగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ మూడు కుటుంబాలు వాళ్ళ గుండెలు దడదడలాడే విధంగా వీళ్ళ పాసైన హరీష్ రావు పాసైన కేసీఆర్ వాళ్ళ గుండెలు అదిరేలా ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ కవాతు చేసింది. మీ అందరికి కూడా జై భీమ్. ఈరోజు నారాయణఖేడ్ పట్టణంలో భూకంపం వచ్చింది మిత్రులారా. దొరల గడిలో బీటలు వారినాయి, గోడలు పర్రలిచ్చినాయి, బిడ్డ మీ గడిలో కూలిపోబోతున్నాయి. లేకపోతే రాజ్యాంగబద్ధంగా మేమే కూలగొడతాం, బరాబర్ కూలగొడతాం, రాజ్యాంగబద్ధంగా కూలగొడతాం. మీరు ముగ్గురు, మేము 3,99,00,000 మంది ఉన్నాం. మీరు ముగ్గురు, మేము 3,99,00,000 మంది ఉన్నాం.
ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారు? గట్టిగా చెప్పురే. ఎవరు గెలవాలి? మీరు ఒక్కరు, మేము 99 మందిని. ఎవరు గెలవాలి? ఎవరు గెలవాలి? 99 గెలవాలి. కానీ 70 సంవత్సరాల నుండి నారాయణ ఖేడ్ గడ్డ మీద ఎవరు గెలుస్తున్నారు? ఆ ముగ్గురే గెలుస్తున్నారు. కృష్ణారెడ్డి, భూపాల్ రెడ్డి, శేఖర్, లేకపోతే ఆకర్, ఈకర్, ఆ రెడ్డి, ఈ రెడ్డి, వీళ్ళే ఉన్నారు. మనం ఎక్కడున్నాం? ఎందుకంటే గౌడన్న లేడు. ఎందుకో గౌడన్న లేడు, ఎందుకో గొల్ల కుర్మ బిడ్డ లేడు, ఎందుకు ఒక మాల బిడ్డ లేడు, ఇంకొక మాదయ్య బిడ్డ లేడు, ఒక బంజారా బిడ్డ లేడు, ఎందుకు ఒక ముదిరాజు బిడ్డ లేడు, ఎందుకు ఒక ముస్లిం బిడ్డ లేడు, ఎందుకో క్రైస్తవ బిడ్డ లేడు. ఎందుకు లేడంటే ఈ దోపిడి దొరలు మనం తన్నుకునేటట్టుగా చేసి వాళ్ళ జెండాలు మనతోని మోయించి వీళ్ళ తన్నులాటలో మనను జైళ్ళకు పంపించి పోలీస్ స్టేషన్లకు పంపించి పోలీస్ స్టేషన్లలో సర్కిల్ ఇన్స్పెక్టర్లను, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్లను, కానిస్టేబుల్లను, అవసరం అనుకుంటే డిఎస్పీలను వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని మనను జైలుకు పంపించి జైలు నుంచి బయటికి తీపించినట్టు డ్రామా చేసి మనం వాళ్ళ ఇంటికాడ కావలి కుక్కల్లాగా బానిసల్లాగా ఎట్టి చాకరీ చేసుకునే మూగ జీవాల్లాగా మనని దొంగలు తయారు చేసిండ్రు. అందుకొరకే వాళ్ళు ముగ్గురున్న మన 3 లక్షల మందిని నారాయణ ఖేడ్ వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు. అవునా కదా? అవునా కదా? అవును మిత్రులారా, ఇది వాస్తవం. నేను లక్ష్మక్క గారు ఇంతకుముందు చెప్పాను, 10 సంవత్సరాల క్రితం ఇదే నారాయణ ఖేడ్లో, నాకు ఇప్పటికి గుర్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. 10 సంవత్సరాల క్రితం ఇదే నారాయణ ఖేడ్ గడ్డ మీద లక్ష్మణ్ అనే ఒక కాచిగూడ హాస్టల్లో బాగా చదువుకున్న ఒక విద్యార్థి, పీజీ చేస్తున్న విద్యార్థి, ఆ ప్రాంతంలో దొరలకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి, పోరాడిన వ్యక్తిగా మాకు అన్యాయం జరుగుతుంది, మాకు ఇల్లు లేవు, మా ఊరికి రోడ్లు లేవు, పోలీస్ స్టేషన్లలో మమ్మల్ని కూర్చొనిస్తలేరు, పోలీసులు మమ్మల్ని ఆ గడప ఎక్కడిస్తలేరు, పోలీసులు మమ్మల్ని దుర్భాషలాడుతున్నారు, మా ఇళ్లలో దొరల మనుషులు వచ్చి కొట్టిన పోలీసులు మమ్మలను మాకు రక్షణ కల్పిస్తలేరు, కొట్టిన అరెస్ట్ చేస్తలేరని కేవలం పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినందుకే రాత్రి ఆయన హీరో హోండా మోటార్ సైకిల్ మీద పోతుంటే దారి కాచి దొంగల్లాగా ఈ దుర్మార్గులు కట్టెతోనే ఆయన తలకాయ మీద కొడితే మాటలు పడిపోయాయి. హాస్పిటల్ కానీ నడవలేక నోరు పడిపోయి మూగ జీవంలాగా, పీజీ స్టూడెంట్ మూగ జీవంలాగా మరి హాస్పిటల్లో పడితే అప్పుడు నేను లక్ష్మక్క గారు 40 కార్లతోని ఇదే దొంగల మీదకి దండయాత్ర చేయడానికి ఇక్కడికి వచ్చినాను. కడగా మిగిలిన తెలంగాణలో నిజమైన తెలంగాణగా ఒక భౌగోళిక తెలంగాణ రావడానికి మరి త్యాగం చేసిన, ప్రాణత్యాగం చేసిన 1300 మంది అమరవీరులకు నివాళులు అర్పిస్తూ మరి మన బహుజనుల చరిత్రలో వేగు చుక్కలైన తెలంగాణ బహుజన యోధులు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఆయన గురించి ఎంతమంది తెలుసు? చేతులకి చూద్దాం. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 353 సంవత్సరాల క్రితమే తల్లి సర్వమ్మ బిడ్డ మన గౌడ్లవరా తాళ్ళెక్కి కళ్ళు గీయాలంటే సర్దార్ సర్వాయి పాపన్న ఆనాడే ఏమన్నాడు, అమ్మా నేను కళ్ళు గీయను, ఈ మోకు ముద్ద పట్టుకోను, నేను కత్తులు కటారులు తీసుకొని దొరల గడీల మీదికి దండెత్తుతానని చెప్పి 12 మందితోని మాత్రమే ఒక సైన్యాన్ని మొదలుపెట్టి ఆ సైన్యాన్ని 2000 సంఖ్యకు పెంచి వరంగల్ చుట్టుపక్కల ఉండే అన్ని గడీల మీద దండ ఎత్తి ఆ గడీల గోడలు వలకొట్టి అక్కడ గుమ్మిలల్లో ఉన్న
ధాన్యాన్ని బయటికి తీసుకొచ్చి అల్మరాలన్న బంగారాన్ని బయటికి తీసుకొచ్చి పేద ప్రజలకు పంచిన గొప్ప యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న. అలాంటి సర్దార్ సర్వాయి పాపన్న గోల్కొండ మీద దండెత్తి గోల్కొండ సామ్రాజ్యానికి 7 నెలల పాటు చక్రవర్తిగా రాజ్యమేలిన గొప్ప యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. మిత్రులారా, ఎంతమంది ముదిరాజులకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ పండుగల సాయన్న గురించి ఎంతమందికి తెలిసి చేతులెత్తు. ఒక్కడు, ఇద్దరు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో నీలి జెండాలు వాటి ఆ నీలి జెండాలు వాటిన ఫామ్ హౌస్ నుండి పంజాగుట్టలో ఉండే ప్రగతి భవన్ కు పోవాలి. అక్కడ ఏ సీటు మీద కూర్చోవాలి? మనం బరాబర్ కూర్చోవాలి. ఏ కళ కూడా చిన్నది కాదు. ఈ ప్రపంచంలో ఏది అసాధ్యం కాదు. మిత్రులారా, ఈ రాష్ట్రంలో కేవలం 1% మాత్రమే ఉన్న వెలమ సామాజిక వర్గం. మిత్రులారా, నేను ఈ కులాల పేర్లు చెప్పినప్పుడు నన్ను కులత ఏమంటారు, ఈయన కులాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని అనకండి. వెలమల్లో మంచోళ్ళు ఉండొచ్చు, రెడ్డల్లో మంచోళ్ళు ఉండొచ్చు, బ్రాహ్మణులు మంచోళ్ళు ఉండొచ్చు, కమ్మల్లో మంచోళ్ళు ఉండొచ్చు, కానీ నేను ఆ మంచోళ్ళ గురించి మాట్లాడతాను. ఆ మంచోళ్ళు కూడా బహుజనులు అని మేము మొదటి నుంచి చెప్తున్నాను. కానీ ఈ వెలమ సామాజిక వర్గం కేవలం 1% కూడా లేని వాళ్ళు ఇలా వాళ్ళు ప్రకటించిన ఎమ్మెల్యేల లిస్టు చూడురి. 11 మంది ఎమ్మెల్యేలు, 11 మంది ఎమ్మెల్యేలు, మంత్రివర్గంలో 4 ఉన్నారు ముఖ్యమంత్రితో సహా. ఇంకా ఎక్కువ మంది ఉంటే ఇంకా ఎక్కువ మంది కూడా పెడతారు. ఇలా మీరు చూడాలి, మున్నూరు కాపుకు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన 115 ఎమ్మెల్యే టికెట్లలో 40 సీట్లు రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చిండ్రు. 40 సీట్లు రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చిండ్రు. మున్నూరు కాపుకు 11 ఇచ్చిండ్రు. గౌడన్నలకు కేవలం 4, యాదవన్నలకు 5, పద్మశాలీలకు 1, బెస్తకు 1, అంటే గంగపుత్రకు 1, వంజరికి 1, ఎస్సీలకు 19, ఎస్టీలకు 12, మొత్తం కలిపి బీసీ సోదరులకు కేవలం 22 మాత్రమే ఇచ్చింది. ఎన్ని రావాలి? 60 రావాలి. 60 రావాల్సిన చోట కేవలం 22 ఇచ్చింది. ఇవాళ నాకు ఆశ్చర్యం వేస్తున్నది, ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. మన బీసీ సంఘాలు, ముదిరాజు సంఘాలు, పద్మశాలి సంఘాలు, గౌడన్నల సంఘాలు, ఏ పండగల సాయన్న లాంటి యోధులు మన కులాలలో పుట్టినరో, ఏ సర్దార్ సర్వాయి పాపన్న లాంటి వాళ్ళు మన కులాల్లో పుట్టినరో, ఏ కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి మహనీయులు మన కులాల్లో పుట్టినరో, వాళ్ళందరూ ఈ రోజు సార్ ఎందుకు సార్ మాకు ఎవరికి ఇవ్వలేదు సార్, ఎందుకు సార్ ఇవ్వలేదు, ఎందుకు సార్ ఇవ్వలేదు అంటారే. అన్నా, ఓ తమ్ముడా, ఓ అక్క, ఓ చెల్లెలా, దొరలు వాళ్ళ కోసం పార్టీ పెట్టుకున్నారు. వాళ్ళ కోసం తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు గడీలలో కూర్చొని మన పిల్లలను రోడ్లెక్కించారు. మన పిల్లలు గ్యాస్లలో పోసుకున్నారు, మన పిల్లలు పెట్రోల్ పోసుకున్నారు, మన పిల్లలు రోడ్ల మీద పోలీసులతో లాఠీ దెబ్బలు తిన్నారు, మన పిల్లలు రబ్బర్ బుల్లెట్లు తిన్నారు, మన పిల్లలు అగ్ని గోళాలయ్యారు. కానీ అలా ఏమైంది మరి? మీ బీఆర్ఎస్ పార్టీ ఇలా మా పిల్లలు ఆత్మహత్య చేయకపోయింటుంటే, ఆ రోజు పోలీసుల చేతిలో మా పిల్లలు దెబ్బలు తిరగకపోయింటుంటే, ఆ రోజు చదువు బంద్ చేసి రోడ్ల మీదకి వచ్చి మా పిల్లలు పోరాటం చేయకపోయింటుంటే నీ టీఆర్ఎస్ వచ్చేదా? నీకు అధికారం వచ్చేదా? అధికార పీఠ మీద నువ్వు కూర్చున్నట్టుగా మరి దాంట్లో 1300 మంది అమరవీరుల్లో 99% మా బహుజన బిడ్డలే ఉన్నారు. కానీ అలా నువ్వు ఇచ్చిన టికెట్లల్లో కేవలం 22 మందికే ఇచ్చినాము. అయినా మనం ఏడుస్తున్నాం. రేపు కాంగ్రెస్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు ఏమిచ్చింది స్టేట్మెంట్? మేము 34 మందికి ఇస్తాం, మీకు ఇష్టం ఉంటే రండి, లేకపోతే లేదన్నారు. అరే భయ్, వాళ్ళ శాతం ఎంత? కాంగ్రెస్ నడిపిస్తున్న రెడ్డిల శాతం ఎంత? 4 నుంచి 5% మాత్రమే. మనం 95 మంది ఉన్నాం. 4 నుంచి 5% ఉన్న వాళ్ళు అరే మా పార్టీలకు వస్తే రాండి, లేకపోతే లేదు, మీకు మాత్రం 30 కన్నా ఎక్కువ ఇవ్వమంటున్నారు. మనం ఎంతమంది ఉన్నాం? 100కు 99 మంది ఉన్నాం. బీసీ సోదరులు 50% ఉన్నారు.
50% ఉన్న బీసీ సోదరులకు 60 టికెట్లు రావాలి. కానీ మనం ఇప్పటికి కూడా మా కోట ఎంత అని రౌండ్ టేబుల్ పెడుతున్నారు. మా కోట ఎంత అని కాంగ్రెస్ దగ్గర అడుగుతున్నాం. నిన్న సంచార జాతుల మిత్రులు వచ్చిండ్రు నా దగ్గరికి. సంచార జాతులు అంటే బుడగ జెండాలు, మందులు, పూసలోళ్ళు, పెద్దమ్మల వాళ్ళు, వంశీరాజులు, అలాంటి కులాల వాళ్ళు, భట్రాజులు, ఇలాంటి వాళ్ళందరూ వచ్చి సార్ మేము 29వ తారీఖు నాడు మీటింగ్ పెడుతున్నాం, దయచేసి వచ్చి మా మీటింగ్ లా మాకు ఏమిస్తారో అన్ని పార్టీలను పిలిచిన వాటినే అన్నా గుర్తుందానయ్య. మనం 1% కూడా లేని వెలమ సామాజిక వర్గము ఇప్పటికే 2 సార్లు ముఖ్యమంత్రులు అయ్యారు. మనము 50% ఉండి కూడా 99% ఉండి కూడా ఎందుకు ముఖ్యమంత్రులు కాలేకపోతున్నాం? దాని గురించి చర్చించండి. కానీ మాకెంత కోటా ఇస్తావు, మాకెంతమంది ఎమ్మెల్యేలు ఇస్తావు, మాకెంతమంది ఎమ్మెల్యేలు అడుక్కునేది భయ్. నాకు అర్థం కాదు అడుక్కునేది. ఇట్లా అడుక్కోబట్టే ఆగస్టు 15వ తారీఖు నాడు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో రాత్రి 11 గంటలకు లక్ష్మీబాయి అనే ఒక గిరిజన మహిళ బస్సు కోసం వెయిట్ చేస్తుంటే కొడుకు బిడ్డ పెళ్లి పెట్టుకొని, పూజ వాళ్ళ బిడ్డ పేరు, బిడ్డ పెళ్లి పెట్టుకొని పెళ్లి పత్రిక రాయించుకొని అన్న దగ్గరికి పోయి 3 లక్షల రూపాయలు తీసుకొని వస్తుంటే పోలీసు వాహనం వచ్చి ఎందుకు నువ్వు ఇక్కడ అనుమానాస్పదంగా తిరుగుతున్నావని తీసుకొని పోయి ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఘోరంగా లాఠీలు తీసుకొని కొట్టింది. ఇప్పటికి కూడా హాస్పిటల్నే ఉన్నాను. నేను ఇవాళ అడుగుతున్నా ముఖ్యమంత్రిని, అయ్యా ముఖ్యమంత్రి గారు, ఏ నేరం చేయని మా లక్ష్మీబాయి అనే అక్కను తీసుకొని పోయి మీరు కొట్టింది. కానీ మరి మీ ఇంట్లోనే మీ ముద్దుల కుమార్తె కల్వకుంట్ల కవిత గారు 100 కోట్ల లిక్కర్ కుంభకోణంలో అనుమానితురాలు. అవునా? 100 కోట్ల లిక్కర్ కుంభకోణంలో అనుమానితురాలు. ఆమెను పోలీసులు ఎందుకు పోలీస్ స్టేషన్ కు పిలవలేదు? మేడం మీ ఇంటికి రావచ్చా? మీరు పర్మిషన్ ఇస్తారా? ముందు ఈ లెటర్ తీసుకొని మా పోలీసు అన్నారు ఇక్కడ వాళ్ళకు కూడా తెలిసి